ఐబొమ్మ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. ఐబొమ్మ భయ ఐబొమ్మ మా దేవుడు ఐబొమ్మ రవి అన్న, మా రవి అన్నని అరెస్ట్ చేశారు. దయచేసి మా ఐబొమ్మ రవి అన్నని విడుదల చేయండి అయ్యా. ఏం చేసాడంటే అతను తప్పు, అతను ఏం తప్పు చేశాడు? 10 మంది పేదవాళ్ళకి సినిమా అందించాడు తప్ప? పేదవాళ్ళకి ఉచితంగా సినిమా చూపించడం తప్ప? ఒక పేదవాడు సినిమా చూడడం తప్ప? ఏంటంటే ఆడే సినిమా ఎక్కడన్నా ఆడుతుంది పోయా, ఆడని సినిమా నువ్వు ఎక్కడ పెట్టినా ఆడదు. ఈ దేశంలో పెట్టు, పక్క దేశంలో పెట్టు, మీ ఇంట్లో అన్న చూడు, మీ ఇంట్లో కూడా చూడరు ఎవరు బాగాలేకపోతే. కానీ ఇక్కడ ఏమైందంటే అతను ఏదో 10 మంది పేదవాళ్ళకి వినోదాన్ని అందిద్దామని, ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని, సినిమా చూసి ఆనందం పొందాలని ఆ థియేటర్ పోయి మేము 100 పెట్టి 500, 100, 10,000, 1000 రూపాయలు, 2000, 3000 ఏందా టికెట్లు? టికెట్ రేట్లు ఇలా పెట్టడం దారుణం ఇది. అతను ఏదో 10 మంది పేదవాళ్ళు సినిమా చూడాలని ఐబొమ్మ పెడితే దానికి ఎత్తకపోయి అరెస్ట్ చేశారే. సరే అరెస్ట్ చేశారు, అతనికి తెలుసో తెలియకో చేశాడో తప్పు. దయచేసి అతన్ని వదిలేసేయండి, వదిలేసి అదే దేశ ప్రయోజనాల కోసం వాడండి అతను. ఎందుకంటే ఆ టెక్నాలజీ అతను చేసిన ఆ మంచి పనులు ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడాలి. ఉపయోగపడిందే కాకుండా 10 మంది పేదవాళ్ళకి ఉపయోగపడాలి. దయచేసి మా రవి అన్నని విడుదల చేసేయండి. అతన్ని ఎన్కౌంటర్ చేస్తా అన్నారు. దయచేసి ఎన్కౌంటర్ చేయొద్దుపోయా అన్న, చేయొద్దన్నా వద్దన్నా. అతన్ని కానీ ఎన్కౌంటర్ చేసి మేమంతా చచ్చిపోయినట్టే పోయా. అంటే మాలో ఉన్న ఆ మంచితనం, మేము పడే బాధ అంతా ఎందులేనాక దేశంలో ఎంతో మంది ఏడుస్తున్నాం పోయా. చూడండి ఏడుపు వచ్చేస్తున్నానా, ఏడుపు వచ్చేస్తుంది. అవును భయా శత్రువులు ఎక్కడో లేరు భయా. ఇక్కడే మన పెళ్ళం, మన అక్క, మన చెల్లెలు, మన తల్లులు వాళ్ళే మనకు ద్రోహం చేస్తున్నారే. అతను ఏం తప్పు చేసాడని కదా. ఒక సినిమా హీరో సినిమా చేస్తే 100 కోట్ల, 1000 కోట్ల, 50 కోట్లు, 70 కోట్లు, 40 కోట్లు, ఏంది భయా కోట్లు? ఎక్కడి నుంచి తేవాలి భయా? బతుకున్న రోజు సంవత్సరం అంతా కష్టపడితే 1,00,000 రూపాయలు కూడా రావట్లే. సంవత్సరం అంతా కష్టపడి పని చేస్తుంటే 1,00,000 రూపాయలు రావడం ఎక్కువైపోతుంది. అలాంటిది ఒక సినిమా హీరో 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం రోజులు చేసి 100 కోట్లు, 300 కోట్లు, 1000 కోట్లు అంటే అదంతా ఎవరి డబ్బు? మన డబ్బే కాదు అది. అదంతా ఎవరిది? మనం సినిమా పోతే ఆ వచ్చిన డబ్బు అది. కాబట్టి సినిమా బాగుంటే మాత్రం ఐబొమ్మలో పెట్టినా ఇంకెక్కడ పెట్టినా కూడా, ఎక్కడ పెట్టినా సరే సినిమా బాగుంటే ఆడుతుంది.